హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో చూశారు కదా, సేమియా ఉప్మా అండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేలాగా ఇలా కనుక చేసి పెట్టారంటే డెఫినెట్గా వేడి వేడిగా తింటారండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఇది చాలా పొడి పొడిగా ఉంటుందండి, మనకి ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. అండ్ అప్పటికప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చల్లారిన తర్వాత కూడా టేస్టీగా ఉంటుంది. అండ్ డెఫినెట్గా వేడి వేడిగా ఇలా పల్లీ కారం వేసుకొని అప్పటికప్పుడు ఈజీగా చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మరి అది ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దామా. మరి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు సేమియా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ సిమ్లోనే పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోండి. చూడండి, కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలరు ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోండి ఒక 2 to 3 మినిట్స్. ఆ తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకొని అదే ప్యాన్లో కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఎందుకంటే వీటిని మనం లాస్ట్లో వేసుకుందాం, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో అందుకే ఇప్పుడు మనం ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని తాలింపు దినుసులండి ఒక 2 టేబుల్ స్పూన్స్ అన్నీ యాడ్ చేసేసుకొని తాలింపు దినుసులు మొత్తం ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత అల్లం ఒక 1 ఇంచ్ ఈ విధంగా ఫైనలీ చాప్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత జీడిపప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలపండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని అండ్ అదేవిధంగా ఉల్లిపాయలు అలా 1 by 1 మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇలా ఫైనలీ చాప్ చేసినవి. సాల్ట్ కనుక వేసుకున్నామంటే మనకి ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవుతుంది. అండ్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇదే స్టేజ్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకుందామండి, ఫైనలీ చాప్ చేసినవి. మీరు ఇదే స్టేజ్లో మీకు కావాల్సిన కూరగాయలన్నీ యాడ్ చేసుకోవచ్చండి. క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏవి కావాలంటే అవి యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ సేమియా కూడా వేసుకొని ఒక్కసారి ఈ విధంగా మొత్తం వాటన్నిటికీ కలిసే విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ 2 కప్స్ అండి, మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమియా అదే కప్పుతోటి 2 కప్స్ కనుక యాడ్ చేశారంటే ఖచ్చితంగా కరెక్ట్ రెసిపీ వస్తుంది. మూత పెట్టి మనం ఒక 5 to 7 మినిట్స్ అండి, నాకు 10 మినిట్స్ పట్టింది. మీరు చూసుకోండి, మీరు ఫ్లేమ్ పెట్టిన దాన్ని బట్టి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మధ్యలో కావాలంటే. ఈ విధంగా పొడి పొడిగా వచ్చిందండి, చూడండి. ఒకసారి కుక్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఈ విధంగా సేమియా కుక్ అయిందో లేదో. సేమియా కుక్ అయిందండి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా పల్లీలు, అవి కూడా యాడ్ చేసేసుకొని అండ్ వన్స్ ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసేసుకొని అది కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఒక హాఫ్ లెమన్ అండి స్క్వీజ్ చేసుకుందాము. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ లెమన్ స్క్వీజ్ చేసుకోండి, లేకపోతే మనకి కొంచెం చేదు వస్తుందండి. సో అందుకే ఫ్లేమ్ ఆపిన తర్వాత మాత్రమే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి ఆర్ బౌల్లోకి ఈ ఉప్మాని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ అదేవిధంగా ఇది చాలా పొడిలాడుతూ వస్తుందండి. ఇలా కనుక ట్రై చేశారంటే మన రెసిపీ రెడీ అండి, సేమియా ఉప్మా. దీన్ని మనం పల్లీ కారంతో సర్వ్ చేస్తున్నాను. ఇది మీరు ఇలాగే ట్రై చేసి ఒకసారి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.